వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ గురుగ్రహ సంచారం అంటే మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం వరకు మనకి మారుతున్నాడు. మిథున రాశిలో ఉండి ఇక 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఈ వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. దానివల్ల వృషభ రాశి వాళ్ళంతా కూడా ఎవరో ఒకళ్ళ వల్ల నిరాశ నిస్పృహల్లోకి జారిపోతారు. అంటే ఈ యొక్క వృషభ రాశి వారి ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి ఈ యొక్క గురుగ్రహము అనేటటువంటిది మిథున రాశిలో ఉన్నంత కాలము కూడా గతం సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మరి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు పెరుగుతాయి, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. బెల్లం చుట్టూ ఏగల్లా మరి మీ బంధువులు మీ స్నేహితులు అందరూ కూడా మీకు మీ సహాయాన్ని ఆశించి మీ దగ్గరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో మీరందరూ కూడా ఎక్స్కర్షన్లు, ఈ యొక్క ఊర్లు, తీర్థయాత్రలు ఇవన్నీ వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురు సంచారం వల్ల జన్మములో రవి బుధ గ్రహాలు ఉన్నాయి. మరి వ్యయంలో కుజ గ్రహం ఉంది. ఆ తర్వాత లాభంలో శని గ్రహాల యొక్క ప్రభావం వలన మీకు భూములు అమ్ముడవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ ఇళ్ళులన్నీ కూడా అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొనాలంటే కష్టం, కానీ అమ్మడం అంటే ఏముంది పెద్ద. అయితే మంచి రేటు కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి రేటు అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి నవంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు కూడా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృషభ రాశి వారికి పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది ఘోటగా బ్రహ్మచారులు ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే వృషభ రాశికి పేరు రీత్యా విజయ్ తమిళనాడుని అనూహ్యంగా అతను సీఎం అవడం అనేటటువంటిది మీరు కళ్ళతో చూశారు. కాబట్టి బంపర్ మెజారిటీతో రావడం ఇదంతా కూడా ఇదంతా కూడా మీకు కూడా వర్తిస్తుంది అనమాట. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసినటువంటి వ్యాపారాలు కానీ కృషి కానీ అవన్నీ కూడా కార్యరూపం దాల్చి మీకు బ్రహ్మాండంగా మీకు సక్సెస్ అనేటటువంటిది అందిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం స్త్రీలకి ఈ యొక్క ఇళ్ళ దగ్గర ఉద్యోగం ఒక చోట, ఇళ్ళు ఒక చోట. కాబట్టి దీనికి ఏమవుతుందండి, మా ఇళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని చెప్పేసి మహిళలు అనుకుంటారు. అటువంటి మరి ట్రాన్స్ఫర్లు అవుతాయా అంటే మరి అవి తీరుతాయి. కాబట్టి మీరు కోరుకున్న చోటకి మీకు ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేటటువంటిది మహిళలకు జరుగుతుంది. ఇక మగవారికి కూడా మీరు ఏదో రకంగా ఎక్కడో చోటకి మీరు కోరుకున్నా కోరుకోకపోయినా, మీకు అనుకూలం కాకపోయినా మీకు ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి జరుగుతాయి. రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నెయ్యి వ్యాపారాలు, పాల వ్యాపారాలు, వైన్ షాపులు, ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మందు మీద యహ్య భావన అనేటటువంటి వస్తుంది. అంతకుముందు ఫుల్ బాటిల్ కొట్టేటటువంటి వాళ్ళు మీరంతా కూడా ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి మందు మీద యహ్యభావం వస్తుంది. దీనికి కూడా నేను ఎగ్జాంపుల్ చూపించగలను. మరి బంపర్ మెజారిటీతో వచ్చినటువంటి విజయ్ వృషభ రాశి ఆయన పేరు రీత్యా నామనక్షత్రం. మరి ఏం చేశాడు, స్కూళ్ళకి కాలేజీలకి ఎన్ని మీటర్ల దూరంలో వైన్ షాపులు ఉండాలి అని చెప్పేసి అతను 750 పైగా మందు షాపులన్నిటిని కూడా వైన్ షాపుల్ని రద్దు చేసి పడేశాడు. ఇదంతా కూడా ఎందువల్ల అంటే ఆ శుక్రగ్రహము గురుగ్రహము ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉన్న కారణంగా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మందు జోలికి వెళ్ళొద్దు. కాస్త అనారోగ్యం అనేటటువంటిది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి పిసిఓడి ప్రాబ్లము, మగవాళ్ళకి వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సిఫిలిస్, గనేరియా ఇలాంటి వ్యాధులు, ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనే అవసరం లేదు. మీకు ఏ రకంగా అయినా సరే వ్యాధులు, లివర్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు ఏమిటి మరి? ఈ వృషభ రాశి వారి కేతువు దీర్ఘకాలికమైనటువంటి క్రానిక్ డిసీజెస్ ఇస్తుంది. కాబట్టి
కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ అన్నీ కలిసినటువంటి అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.